అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మెరుపు కలలు మెరుపు కలలు టెంపుల్ కక్క ప్రాక్టీస్ కోసం. టెంపుల్ దగ్గరే దింపమంటావా? వద్దక్క, టెంపుల్ దగ్గరే కదా, నేను వెళ్తాను. పాపం సంగీత నేనున్న టెన్షన్ని అర్థం చేసుకుని సింగింగ్ కాంపిటీషన్కి అప్లై చేయడం దగ్గర నుండి రోజు ఒక్కతే ప్రాక్టీస్కి వెళ్తూ వస్తూ చాలా కష్టపడుతుంది. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తే తను గేట్ దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. నేను స్కూల్ బస్సు దిగగానే నా మీద చేతులు వేస్తూ కేరింతలు కొట్టేది. ఎస్, సంగీత ప్రాక్టీస్ చేసుకుని వచ్చేలోపు నేను తన కోసం ఇక్కడే వెయిట్ చేస్తాను. ఈ నిత్యకి నేనెప్పుడు ఆఫీస్కి రాకుండా ఉంటానా, ఎప్పుడు ఈయన గారి బైక్ మీద తిరుగుదామా అని అనుకుంటూ ఉంటుందనుకుంటా. నిత్య, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను తనతో అర్జెంట్గా మాట్లాడాలి. ఏంటి ఇంట్లోకి వెళ్లకుండా గేట్ దగ్గర ఉన్నావు? ఎవరైనా వస్తున్నారా? అవును, అందుకే వెయిటింగ్. ఎవరు? మా చెల్లెలు సంగీత. అదేంటి, తను వస్తే ఇంట్లోకి వస్తుంది కదా, ఇక్కడ నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? పోన్లే, మనమే గుడి దగ్గరికి వెళ్ళి తీసుకొద్దామా? పద. వద్దు, ఇక్కడే వెయిట్ చేద్దాం. అది చెప్పినా నీకు అర్థం కాదులే. ఏంటో మీ అక్క చెల్లెల తీరు, ఏం అర్థం కాదు. సరే, నేను వెయిట్ చేస్తానులే. అవును, ఆడిటర్ డీటెయిల్స్ తీసుకోమన్నాను, తీసుకున్నావా నువ్వు? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, కాల్ డేటా జై తీసుకుంటా అన్నాడు. ఓకే. ఏమైంది? ఏమైంది? కంట్లో ఏదో పడింది. ఏది ఏది? నన్ను చూడ నువ్వు, చూడ నువ్వు. ఏంటి బావా, అక్కనేం చేస్తున్నావు? నేనేం చేస్తాను, తన కంట్లో నలక పడితే ఊదాను, అంతే. అయినా మీ అక్క ఆఫీస్ నుంచి వచ్చి కూడా ఇంట్లోకి రాకుండా ఇక్కడే వెయిట్ చేస్తుంది. నువ్వేంటి మీ అక్కని పలకరించావు? అవునా అక్క? థ్యాంక్ యూ. హలో మేడం, ఇక్కడ నేను వెయిట్ చేశాను, నాకు థ్యాంక్స్ చెప్పు. నువ్వు వెయిట్ చేసినందుకు కాదు బావా, మా అక్కకి బోర్ కొట్టకుండా చేసినందుకు థ్యాంక్స్. అది సరే గాని, సరే, నీ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? సూపర్ అక్క, కాంపిటీషన్ లో మనది ఫస్ట్ ప్రైజ్. మిగతా అన్ని కబుర్లు ఇక్కడే మాట్లాడుకుంటారా? ఇంట్లోకి వస్తారా? పదండి వెళ్దాం.
అమ్మో, లాస్ట్ మినిట్లో సంగీత చూసింది కాబట్టి బతికిపోయాను. లేకపోతే వాళ్ళ బావ చేతిలో చచ్చిపోయేవాడు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. ముందు సంయు సంగీత వాసులకు పెట్టేద్దాం. వాసు, అరే వాసు, భోంచేద్దుగాన్రా. సంయు, రెండత్తయ్య, భోజనం వడ్డిస్తాను. భోజనానికి వచ్చాక రండత్తయ్య అంటాం కాదు, ముందే భోజనానికి రండి అని పిలవాలి. వచ్చాక భోజనం చేయకుండా ఎక్కడికి పోతాము? వడ్డించు. మీ అబ్బాయిని కూడా పిలవండి ఆంటీ, తను కూడా తింటాడు. నా మనవడికి నాతో పాటు ఎందుకు భోజనం వడ్డిస్తుంది? ఆవిడ గారి ముద్దుల తమ్ముడు పిల్లలున్నారుగా, వాళ్ళతో వడ్డిస్తుంది. ఆయన వాళ్ళని పరాయి వాళ్ళలాగా, పంచన చేరిన వాళ్ళని ఆయన వాళ్ళలాగా చూస్తుంది. లేదత్తయ్యా, వాసుని పిలిచాను. రా వాసు, తిందు గాని. మీరు తినండి, నాకు కాస్త పనుంది. అది చూసుకుని వచ్చి తింటాను. నేను చెప్పానా వాణ్ణి నాతో కలిసి తిననివ్వవు అని? భోజనం కోసం వచ్చి మేము తింటుండడం చూసి కావాలని వెళ్ళిపోయాడు. అంటే ఏదో పనుందన్నాడుగా అత్తయ్యా. హ, పని? నీ కొడుక్కి దాని గదిలో పనేంటి? అంటే ఇద్దరూ ఒకే ఆఫీస్లో కదత్తయ్యా, అందుకని. 4 చివాట్లు పెట్టి దారిలో పెట్టకుండా ఇలా వెనకేసుకొస్తే నష్టం జరిగేది నీకే.